నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జై శ్రీరామ్. భారతీయ సంస్కృతికి ధర్మ రక్షణకు వెన్నెముకగా నిలిచే సంస్థ బజరంగ్ దళ్. ఆ సంస్థ జాతీయ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. శ్రీమాన్ కిషన్ ప్రజాపతి భాగ్యనగరం సాక్షిగా తెలంగాణ హిందూ శక్తికి ఈ పర్యటన ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. పర్యటన ఆరంభమే అత్యంత భక్తిపూర్వకంగా జరిగింది. माता के सामने प्रार्थना करते हैं कि संपूर्ण हिंदू समाज अपनी संस्कृति को लेकर जागरूक रहे, अपने स्वधर्म के लिए अपने घरों एवं अपने समाज के बीच में जागरण का काम करता रहे, क्योंकि जागृत समाज ही समाज की सुरक्षा का काम करता है। और हम सभी बजरंग दल के कार्यकर्ता इस हिंदू समाज के मठ मंदिरों की सुरक्षा के लिए, अपनी संस्कृति के लिए हमेशा कार्यरत करने वाले हैं। माता जी से प्रार्थना है ऐसी हमें शक्ति दे कि ये काम हम आगे भी करता रहे और हिंदू समाज के मान बिंदु जो हैं, हमारी गौ माता की सुरक्षा, हमारे बहन बेटों की सुरक्षा, हमारे संतों का सम्मान, हमारे मंदिरों की सुरक्षा, ये सब काम करने के लिए बजरंग दल ने जो बीड़ा उठाया है कि देश के सम्मान में बजरंग दल मैदान में, इस कारण से हम हमेशा काम करते रहे। हिंदू समाज भी अपने जीवन मूल्यों के प्रति जागरूक रहे, तभी हमारे ऐसे मंदिरों की हमेशा पूजा पाठ इसी शान से होती रहेगी। बोलो भाग्यलक्ष्मी माता की जय। హైదరాబాద్ లోని చారిత్రక చార్మినార్ చెంత కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషాన్ ప్రజాపతి దర్శించుకున్నారు. ఆర్యనగర్ లో జిల్లా పరిషత్ పరిధిలోకి వచ్చే ఈ క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ధర్మ రక్షణలో కార్యకర్తలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ప్రార్థించారు. జాతీయ స్థాయి నాయకుడు తన ప్రయాణాన్ని ఒక శక్తిపీఠం నుండి ప్రారంభించడం క్షేత్రస్థాయి కార్యకర్తల్లో బలమైన ఆధ్యాత్మిక జాతీయవాదానికి సంకేతాన్ని పంపింది. పెద్దరికం పదవిలో కాదు, ప్రేమలో ఉంటుందని కిషాన్ ప్రజాపతి నిరూపించారు. అమ్మవారి దర్శనం ముఖ్యంగానే ఆయన నేరుగా బజరంగ్ జిల్లా సంయోజకులుగా అక్కడ ఆయనకు కార్యకర్తలు స్వాగతం. ఒక జాతీయ స్థాయి నేత సాధారణ కార్యకర్త వెళ్ళి వారితో కలిసి భోజనం చేయడం, చర్చించడం సంస్థలోని ఐక్యతకు నిదర్శనం. ఈ భేటీలో కేవలం ఆత్మీయ పలకరింపులే కాదు, తెలంగాణలో సంస్థాగత బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో ధర్మ ప్రచారం ఎలా ఉండాలి, యువతను దేశభక్తి వైపు ఎలా మళ్లించాలి, రాబోయే రోజుల్లో బజరంగ్ దళ్ చేపట్టబోయే వ్యూహాలేంటి అనే అంశాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కిషాన్ ప్రజాపతి ఈ పర్యటన తెలంగాణ హిందూ సమాజానికి ఒక నైతిక బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఇది ఒక పెద్ద బూస్ట్. ధర్మ రక్షణతో పాటు సామాజిక సేవలో కూడా ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటన కేవలం పర్యటన మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో తెలంగాణలో జరగబోయే హిందూ చైతన్యానికి పునాది. అమ్మవారి కృపతో జాతీయ నాయకత్వ పర్యవేక్షణలో తెలంగాణలో బజరంగ్ దళ్ మరింత శక్తివంతంగా ఎదగాలని ఆశిద్దాం. శ్రీమాన్ కిషన్ ప్రజాపతి సారథ్యంలో ధర్మ రక్షణ జ్వాల దేశమంతటా వెలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.